సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. 17 నెలల తర్వాత సిసోడియాకు ఇది పెద్ద ఊరటనే చెప్పాలి. సిసోడియాకు షరతులతో కూడిన బెయిల్ విధించింది ధర్మాసనం. సిసోడియా తన పాస్పోర్ట్ను అప్పగించాలని సుప్రీంకోర్టు సూచించింది. 10 లక్షల రూపాయల విలువైన పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. సుప్రీం తీర్పు తర్వాత ఆమ్ ఆద్మీ సంబరాలు చేసుకుంటోంది. మా నాయకుల్ని టార్గెట్ చేశారు అని అంటోంది आम आदमी टीम। मनीष सिसोदिया जी को 17 महीने तक जेल में रखा गया। क्या भारत के प्रधानमंत्री उनके जीवन के इन 17 महीनों का हिसाब देंगे? क्या भारतीय जनता पार्टी उनके इन जीवन के 17 महीनों का हिसाब देगी, जो शायद दिल्ली के स्कूलों को बनाने में काम आता, बच्चों को अच्छी शिक्षा देने में काम आता? जिंदगी के वो 17 महीने आपने जेल में डालकर बर्बाद किए मनीष सिसोदिया के। माननीय सर्वोच्च न्यायालय का हृदय से आभार है, सर झुका के नमन है कि लंबे इंतजार के बाद न्याय मिला। एक फैसला आम आदमी पार्टी के पक्ष में, मनीष सिसोदिया जी के पक्ष में, और एक एक कार्यकर्ता इस फैसले से उत्साहित है। సో ప్రస్తుతం మనీష్ సిసోడియా బెయిల్ కి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఇంకా కోర్టు ఇంకా ఏమని చెప్పింది? బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఇంకా ఏమేమి కండిషన్స్ పెట్టింది? బెయిల్ మంజూరు చేసే క్రమంలో బెయిల్ కండిషన్స్ లో ఒకటి పాస్పోర్ట్ ని సరెండర్ చేయడం. ఎందుకంటే ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది అన్న అనుమానాల్ని 2 దర్యాప్తు సంస్థలు కూడా వ్యక్తం చేశాయి. ఇటు సిబిఐ, అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. వాదోపవాదాల సందర్భంగా, బెయిల్ పిటిషన్ మీద విచారణ సందర్భంగా వారు చేసిన వాదోపవాదాల్లో సిసోడియాను విడుదల చేస్తే కేసు విచారణ మీద ప్రభావం పడుతుందని, ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ వాదనలు వినిపించారు. అలాగే దేశం విడిచి పారిపోయే అవకాశం కూడా ఉంటుంది అని వాదనలు వినిపించిన నేపథ్యంలో పాస్పోర్ట్ ని సరెండర్ చేయాలంటూ సుప్రీంకోర్టు ఒక షరతు విధించింది. దాంతో పాటు పూచీకత్తు అనేది సహజంగా ఎప్పుడు కూడా బెయిల్ కండిషన్స్ లో అవి ఉంటాయి. వీటన్నిటికీ మించి వాదోపవాదాల సమయంలో ఇటు సిసోడియా తరఫున చేసిన వాదనలో తన మీద గత అక్టోబర్ నుంచి కూడా కేసుల్లో ఎటువంటి పురోగతి లేదు, కేవలం వాయిదాలు మాత్రమే పడుతూ వస్తున్నాయి. అటు ఛార్జ్షీట్ దాఖలైన కేసులు అయినా సరే, ఛార్జ్షీట్ మీద విచారణ అయినా సరే, అందులో పురోగతి అనేది ఏమీ కనిపించడం లేదు. కేవలం జైల్లో పెట్టి ఉంచారు తప్పితే ఈ కేసును ఎటువంటి ప్రభావితం చేసే అవకాశం లేదు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ అయ్యే వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు, సాక్షుల నుంచి కూడా తీసుకోవాల్సిన వాంగ్మూలాలన్నీ తీసుకున్నారు అంటూ ఆయన వాదనలు వినిపించారు. సో ఈ క్రమంలోనే 17 నెలలకు పైగా ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఇక మీదట ఆయన సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు అన్న ఒక వ్యాఖ్య కూడా, అంటే తీర్పు కాపీలోనే దాన్ని మెన్షన్ చేశారు. ఆయన ఎప్పుడు కూడా సాక్షులతో ఇంటరాక్ట్ కాకూడదు, సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేయకూడదు, అండ్ పాస్పోర్ట్ ని సరెండర్ చేయాలి అన్న కండిషన్స్ విధిస్తూ బెయిల్ మంజూరు చేసింది. సో దట్ మిగతా నిందితులకు సైతం బెయిల్ మంజూరు కావడానికి కొంత మార్గం సుగమమైనట్టుగానే భావిస్తున్నారు. ఎందుకంటే సిసోడియానే 17 నెలలుగా జైల్లో ఉన్నారు, మరి కొంతమంది నిందితులు కొన్ని నెలలుగా జైల్లో ఉన్నారు. సో ఈ బెయిల్ ని బేస్ చేసుకుని మిగతా నిందితులు ఇప్పుడు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్న అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మహాత్మా, డీటెయిల్స్ అందించినందుకు. ఇది మనీష్ సిసోడియాకు సంబంధించి ఇప్పుడు వరకు మనకు బెయిల్ విషయమై మనకు అందుతున్న రిపోర్ట్.